ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవి ఏంటో తెలుసా అండి? ఆవు పాలండి. ఇవేమో బియ్యం ఫస్ట్ కడుగుతున్నాను అనమాట. ఆ నీళ్ళండి. ఏంటో ఇవి చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం ఇప్పుడు మొక్కలకి చాలా ఉపయోగపడేది, మట్టిని సారవంతం చేసి గుల్లగా చేసేది అయినటువంటి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా తయారు చేసుకుందామండి. దీన్ని ల్యాబ్ అని అంటారనమాట. ఈ బియ్యం కడిగిన నీళ్ళు, మొదట కడిగిన నీళ్ళు తీసుకోవాలండి. ఇవి ఇవి ఎలా తీసుకుంటే దానికి 3 రెట్లు ఆవు పాలండి. ఇవి స్వచ్ఛమైన ఆవు పాలు తెప్పించానండి నేను, అందుకని అనమాట. ఈ బాటిల్లో పోసుకుందాం, ఎందుకంటే కొంచెం వెల్తిగానే ఉండాలండి. లేకపోతే ఈ పోసింది కొంచెం పొంగినా చేసినా మనకి ఇబ్బంది అవుతుందని నేను ఇంత బాటిల్ తీసుకున్నాను. ఇది ప్లాస్టిక్ బాటిలేనండి, ఇందులో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అందుకని ఈ బాటిల్ తీసుకున్నాను. ఇదిగోండి, ఈ గ్లాస్తో మనం కొలుద్దాం. ఇప్పుడు బియ్యం కడిగిన నీళ్ళండి. ఇవి ఫస్ట్ సారి కడిగినాం అనమాట. మీకు అందుకే బియ్యంతో సహా చూపిస్తున్నాను. నాకు ఇది ముంతాజ్ గారు చెప్పారండి. ఆ మధ్య నేను ముంతాజ్ గారి గార్డెన్ కూడా మీకు వీడియో తీశాను కదా, ఆ మేడం చెప్పారనమాట ఇది మొక్కలకి చాలా మంచిది అని. అది చూసి నేను చేస్తున్నాను. ఇదిగోండి, 1 గ్లాసు బియ్యం కడిగిన నీళ్లు పోసుకుంటే 3 గ్లాసులండి ఆవు పాలు. ఇవైతే నేను ఆవు పాలు తెప్పించానండి, మంచివి అవన్నమాట. ఇవి 3 గ్లాసులు పోసుకుంటే సరిపోతుందండి. ఒకటి అంటే 1:3 అండి. ఇప్పుడు మనం బియ్యం కడిగిన నీళ్ళు ఎలా పోసుకున్నామో అదే లెక్కలో పోసుకోవాలన్నమాట. 1:3 ఇట్లా. ఇదండి మొక్కలకి చాలా మంచిదటండి. అసలు మేడం గారి ఇంట్లో మొక్కలు చాలా బాగుంటాయి అన్నమాట, ఫ్రెష్గా చక్కగా ఉంటాయి. ఆ మేడమే చెప్పారండి తయారు చేసుకునే విధానం. ఇదిగోండి, ఇలా దీన్ని కలిపేసుకోవాలన్నమాట. ఒక్కసారి ఇలా కలిపేసి దీన్ని ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు దీనికి బాటిల్ మీద మూత అయితే పెట్టకూడదండి. అందుకని ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ లేదా క్లాత్ అయినా కట్టుకోవచ్చు అన్నారండి మేడం గారు. నేనైతే ఇలా అనమాట, ఇది పేపర్, వైట్ పేపర్ పెడుతున్నాను. వైట్ పేపర్ కూడా పెట్టుకోవచ్చటండి. పెట్టుకుని దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయాలన్నమాట టైట్గా చుట్టూ. ఇప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్ తీసుకుని వేసేయాలండి. దీన్ని ఇట్లా వేసేయాలన్నమాట. చూసారండి, ఇట్లా అనమాట. ఇలా వైట్ పేపర్ వేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసాను. దీన్ని ఇప్పుడు మనం కదలకుండా ఒక చోట పెట్టేసుకోవాలండి. ఎలా పెట్టేయాలంటే ఒక 5 రోజులు మనం అసలు దీన్ని కదపకూడదండి, ఇట్లాగే ఉంచేయాలన్నమాట. ఉంచిన తర్వాత ఏం చేయాలనేది మీకు నేను చూపిస్తాను. 5 రోజుల తర్వాత చూపిస్తానండి మళ్ళీ. దీన్ని అయితే ఒక చోట నేను పెట్టేస్తున్నాను. మనం లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా తయారు చేసుకున్నాం కదండి, 5 రోజులు అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది ఎలా ఉందనేది తీసి చూద్దామండి. ఈ రబ్బర్ బ్యాండ్ తీసి చూద్దాము. ఇప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్ తీసి చూద్దామండి ఎలా ఉంది అనేది. ఇదిగోండి, ఇట్లా తయారైందనమాట. ఈ పైన అంతా తిట్టులా వచ్చింది కదా, దాన్ని తీసేయాలండి. కంపోస్ట్లో వేసుకోవచ్చు. అడుగుది మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. దీన్ని ఇప్పుడు చేతితో తీసేస్తున్నానండి, పై తెట్టంతా. ఇదిగోండి ఇలా. ఇది పెద్ద సీసాలో పెట్టాను నేను, పొంగుతుందేమోనని, అందుకని ఇట్లా తీయాల్సి వస్తుంది. ఇదిగోండి ఇలా. ఈ తెట్టు మాత్రం కంపోస్ట్లో వేసేసుకోవచ్చటండి. ఇదిగోండి ఇలా తీసేసిన మనం వడపోసుకోవాలండి. దీన్ని మళ్ళీ మనం వడపోసుకోవాలి. ఆ వడపోసుకున్నది మాత్రం ఒక సీసాలో భద్రపరుచుకుంటే మనకి చక్కగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఇలా వచ్చింది కదండి తెల్లగా, దీన్ని మనం వడపోసుకుందామండి. ఇప్పుడు ఇదైతే వేస్టే మనకి, ఇంకా వడపోసిన తర్వాత ఇంకొంచెం వస్తుంది. ఈ తెట్టు అయితే పెరుగులా వచ్చిందండి, దీన్ని కంపోస్ట్లో వేసుకుందాము. ఇప్పుడు మనం ఈ సీసాలో ఉన్నదాన్ని వడపోసుకుందామండి. నేను ఈ సీసా తీసుకున్నానండి, ఇందులో వడపోసుకుంటే మనం స్టోర్ చేసుకోవచ్చని. ఇప్పుడు ఈ సీసాలోకి వడపోసుకుందామండి. ఇంత వచ్చిందండి ఇది. ఇదిగోండి, ఇంత వచ్చిందనమాట మనం చేసిన క్వాంటిటీకి. ఇలా ఉంది కదా, దీన్ని మనం మొక్కలకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇది 5 ml తీసుకుంటే 1 లీటర్ వాటర్లో కలిపి మొక్కలన్నిటికీ పోసుకోవచ్చండి. ఇది మనకి నాకు మొక్కలు ఎక్కువే ఉన్నాయి కాబట్టి అన్ని మొక్కలకి సరిపోతుంది అనుకుంటున్నాను. మూత తీసి పోస్తానండి. ఇది భూమిని గుల్లగా చేస్తుంది, మొక్కలకి చాలా హెల్ప్ఫుల్ అండి. ఇది భూమి గుల్ల అయితే చక్కగా వేళ్ళ వ్యవస్థ బాగుంటుంది కదండి, మొక్కలన్నీ బాగుంటాయి. ముంతాజ్ మేడం గారు చెప్పినట్టే నేను తయారు చేశాను అనమాట. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ల్యాబ్
మనకి రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇప్పుడు మూత పెట్టి ఓ పక్కన పెట్టేసుకుందామండి. యూజ్ చేసినప్పుడు మీకు మొక్కలకి వేసినప్పుడు మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా తయారవుతుందన్నమాట.